మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధరంపూరి నియోజకవర్గ ప్రజల మన్ననలతో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనను గెలిపించిన ప్రజలను మరిచి ఈ ప్రాంతానికి ఇక్కడి ప్రజలకు ఎంతో ద్రోహం చేశారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. వెల్కటూరు మండలంలోని ముత్తునూరు, కొండాపూర్, రామ్నూరు గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ ధరంపూరి నియోజకవర్గంలో గల అన్ని వర్గాల ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేశారని అన్నారు. వెల్కటూరు, రాజకపల్లి, జగదేవపేట గ్రామాలతో పాటు పెగడపల్లి మండలంలో గల రైతుల వద్ద కాళేశ్వరం లింకు 2 ప్రాజెక్టు పేరుతో 3 కాలాల్లో పంటలు పండే భూములను లాక్కున్నారని అన్నారు. అధికార గర్వంతో పోలీసులను పెట్టి స్తంభంపల్లి గ్రామ శివారుల్లో విషాన్ని చింపే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తే ఇక్కడ ప్రాంత వాసులు తిరగబడి పోరాటం చేయగా వారికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించి హింసించాడని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకొని ఈశ్వర్ను ఈ ప్రాంత వాసులు ఎమ్మెల్యేగా ఓడించి మళ్ళీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నిలబడి ఓట్లాడడానికి ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. ప్రజలు ఓటుతో మళ్ళీ బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేశారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజల మరొకసారి చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీని ఎంపీగా బాజీ మేరట్తో గెలిపించాలని కోరారు.